లోకంలో అందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? కుబేరుడు దగ్గర ఉంది. కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి కంటే ఎక్కువ. కాబట్టే వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడు ఎవడు? కుబేరుడు, లక్ష్మీదేవి కాదు. అంత డబ్బు ఉంది కుబేరుడు దగ్గర. పైగా ఆ డబ్బుకి వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ వడ్డీ కడుతున్నాడు కానీ అసలు కట్టలేకపోయాడు. అబ్బో మన ఈఎంఐ లాగే ఉన్నాయి. మన ఈఎంఐలు ఎంతసేపు వడ్డీ కట్టాలని సరిపోతే అసలు కట్ట. అలాగే ఉంది వెంకటేశ్వర స్వామి పద్ధతి కూడా. అందుకే కుబేరుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెడతాడు. మళ్ళీ తర్వాత మన పిఠాపురం కుక్కటేశ్వరుడి దగ్గరికి వస్తాడు. ఇద్దరి దగ్గరికి వస్తాడు. ఈశ్వరుడి దగ్గరికి, వెంకటేశ్వరుడి దగ్గరికి రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు. తేడా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి. శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి. ఇస్తాడు కాబట్టి. శివుడు ఇచ్చేవాడు, వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు. అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు, ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు. అలాగే కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు. అది కాశీఖండంలో గుణనిధి కథలో ఉంటుంది. 10,000 ఏళ్ళు తపస్సు చేస్తే కుబేరత్వం ఇచ్చాడు.